రిజర్వేషన్లపై హైకోర్టు సానుకూల తీర్పు ఇస్తుందని బీసీ సమాజం ఎదురు చూస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. బీసీ బిల్లును అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని గుర్తు చేశారు. బీసీల నోటికాడ ముద్దను బీజేపీ లీడర్లు చెడగొట్టొద్దన్నారు ఆది శ్రీనివాస్. బీసీల మందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి 42% రిజర్వేషన్ పైన వాదోపవాదాలపై ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కులగణన జరిపి ఎవరి ఇస్సాయంతో తేలాలి, వారికి అందరికీ రాజకీయ పరంగా విద్య ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని చెప్పి నాకు ఆలోచన తీసుకుని వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రాష్ట్రంలో కులగణన జరిపినప్పుడు 56.37% పక్కాగా బీసీ లెక్క తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా 42% రాజకీయ మరియు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని చట్టం తయారు చేసే కార్యక్రమాన్ని వారి చేతి మీదుగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఓ బీసీ బిడ్డగా అదే అసెంబ్లీలో ఆ బిల్లును 42% బిల్లును బలపరిచే అవకాశం నాకు రావడం, రాష్ట్ర శాసనసభ మరి శాసన మండలిలో కూడా 2 ఉభయ సభల్లో కూడా మరి అక్కడ ఆల్ పార్టీస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదం పొందిన తర్వాత ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించిన క్రమంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నటువంటి సందర్భంలో జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరము, ఎమ్మెల్యేలము, ఎంపీలము, ఎమ్మెల్సీలము, బీసీ సంఘాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి షెడ్యూల్ 9లో చేర్చే క్రమంలో మా బీసీ బిడ్డలకు నోటి దాకా వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి, షెడ్యూల్ 9లో చేర్చి ఈరోజు 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థలు పోవడానికి అవకాశం ఇచ్చేమని కోరుతున్నాం.